కూటమి నేతలు ప్రజా సమస్యలు గాలికి వదిలేసి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి విమర్శించారు. అన్ని ఫైల్స్ ఆన్లైన్లో ఉన్న మదనపల్లి ఘటనలో తమపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇటీవల కూటమి నాయకులు కుట్రతో పార్టీ మారిన పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా కౌన్సిలర్లు తిరిగి సోమవారం వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ డీజీపీని హెలికాప్టర్లో మదనపల్లికి పంపించారు. వరద సహాయక చర్యలకు ఎందుకు హెలికాప్టర్ పంపలేదని ఆయన ప్రశ్నించారు. ఒక డైవర్షన్ పాలిటిక్స్, అదేవిధంగా ఒక కక్షపూరితంగా వ్యవహరించే రాజకీయాలు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్ల పైన కక్ష సాధించేదానికి కేసులు పెట్టాలనే ప్రయత్నంలో భాగంగా ఒక పలువురిని మోసం చేసిన ఒక నటిని తీసుకొచ్చి అదేదో రాష్ట్రం సమస్య అంతా కూడా రాష్ట్రం అంతా కూడా ఆ కేసు పైన ఆధారపడినట్లు మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కానీ వాస్తవంగా వర్షం పడుతుంది, భారీ వర్ష సూచన ఉందని చెప్పే హెచ్చరికలన్నీ కూడా గాలికి వదిలేసి ఈరోజు విజయవాడలో ఇంత ఘోరమైన పరిస్థితి, ఈరోజు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ పైన పెట్టిన దృష్టి ప్రజలపైన పెట్టలేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అన్ని ఫైల్స్ ఆన్లైన్లో ఉన్నా కూడా మదనపల్లిలో ఏదో కాలిపోయింది, ఏదో అయిందని చెప్పి సంబంధం లేని విషయానికి హెలికాప్టర్ పంపించి దాన్ని ఏదో ఒక సెన్సేషనలైజ్ చేసి అదేదో ఒక సమస్యలాగా సృష్టించారు. అదే హెలికాప్టరు ఈరోజు వరద సహాయ చర్యలకు ఎందుకు పంపించలేదని చెప్పి కూడా నేను ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు వాస్తవంగా నిజంగా మహిళలకి ఇబ్బంది జరిగి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో స్పై కెమెరాలు పెట్టి అమ్మాయిలందరూ కూడా ఇబ్బంది పడి చదువుకున్న అమ్మాయిలందరూ కూడా వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, మొత్తం అమ్మాయిలందరూ కూడా ధర్నా చేస్తే ఈ విధంగా జరిగింది, మాకు సెక్యూరిటీ లేదు, మాకు ఈ విధంగా అన్యాయం జరిగిందని ధర్నా చేస్తే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడే ఇది దీంట్లో ఏం లేదు అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆయన కొడుకు ఇద్దరు కూడా మాట్లాడితే ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుందని చెప్పి కూడా ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రజల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని భయభ్రాంతులు గురి చేయడం, ఉదాహరణకు పొంగునూరు మున్సిపల్ చైర్మన్ కానీ కౌన్సిలర్లు కానీ పార్టీ మారకపోతే కేసులు పెడతాము, లేకపోతే మీ పైన గొడవ చేస్తాం, మీ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేస్తామని చెప్పి బెదిరించి ఈరోజు పార్టీ మారమని ఒత్తిడి చేసిన పరిస్థితి మా నియోజకవర్గంలోనే పొంగునూరులోనే చూసాం. ఈరోజు అందరూ కూడా ఈరోజు మున్సిపల్ చైర్మన్ కానీ మిగతా కౌన్సిలర్లు అందరూ కూడా కానీ ఇవన్నీ కూడా ఖండిస్తూ ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్కి రావడం జరిగింది. ఇలాంటి రాజకీయాలు మానుకొని వాస్తవంగా మీరు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో సూపర్ 6 కానీ ఇంకోటి కానీ వాటిపైన దృష్టి పెట్టాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు సూపర్ 6 అనే మాట కూడా ఏ ఒక్క తెలుగుదేశం ఎమ్మెల్యే కానీ లేకపోతే నాయకుడు కానీ మాట్లాడే పరిస్థితి లేదు.